హాయ్ అండి. ములగాకు తలగబెట్టి కూర వండుతున్నానండి. ఇది ఆషాఢ మాసంలో తింటారండి. ఇదిగోండి బాండీలో నూనె పోసుకున్నానండి. నూనె పోసిన తర్వాత తాలింపు వేసానండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ములగాకు వేసానండి. ములగాకు కూడా బాగా వేపేసానండి. వేగిపోయిన తర్వాత సాల్ట్, ఉప్పు, కారము, పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత గ్లాస్ నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసిన తర్వాత కూడా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత అదిగోండి తలగపిండి వేసానండి. తలగపిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ఐరన్ ఉంటుందండి ములగాకులో. మనం ములగాకు ప్రత్యేకంగా తినం కాబట్టి ఇది ఆచారాలను బట్టి ఆషాఢ మాసంలో తినాలంటారు కాబట్టి ఇది ఎలాగైనా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఇదిగోండి శుభ్రంగా మగ్గిపోయిందండి కర్రీ. ఇది బాగా ఏగక్కర్లేదండి. ఇది కూర కలుపుకునే అన్నంలో ఈ కర్రీ కలుపుకునేటట్టు ఇలా ఎగితే చాలండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి. ఇదిగోండి గిన్నెలో తీసేసానండి. ఇంతేనండి. కర్రీ చాలా తేలికైన పద్ధతిలో వండానండి. ఇదిగోండి చాలా బాగుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.